అలీబేడ్ శివాలయం. అద్భుతమైన రాతి కట్టడం, ఎంతో అద్భుతంగా చూడండి. ఈ శిలాకళ, ఈ శిలాశిల్పం విద్యను అద్భుతంగా, ఎంతో ఆకర్షణీయంగా చూడండి. రాతి కట్టడం ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా చూడలేని ప్రదేశం. అద్భుతంగా రాతి కట్టడం చూడండి. ఇటువంటి ఆలయాన్ని కోటాను కోట్లు పెట్టినా ఇప్పుడు ఇలా శిల్పులు లేరు కాబట్టి ఎన్ని కోట్లు పెట్టినా ఇలా శిలాఖండన చేయలేని పరిస్థితుల్లో అప్పటి శిలా కళాకారులు చేసి మనకు నిలువెత్తు రూపాలు చూడండి. There are 108 pillars, but no two are similar. None of them alike. See the ceiling, there are 22 numbers. See center is a Shiva dancing. Right to show we have Brahma. Here Brahma, here Vishnu, Ganesha and Subramanya, Saraswati and Lakshmi. These are all the magicians' instruments. This one also they were carved outside and brought here and fixed on the ground, one by one. ఏనుగులు గొలుసులు చూసినావు కదా, చీకలేదు ఏనుగులు వేస్తున్నాయి, సింహాలు ఏనుగులు. శివాలయం చుట్టూ కూడా అద్భుతంగా పార్క్, ముందర సముద్రం లాంటి చెరువు చూడండి. ఎక్కడ కూడా సిమెంట్ వాడకుండా ఆలయం నిర్మాణం అనేది అప్పటి కళాకారుల చరిత్రను సృష్టిస్తున్న మన కళాకారులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట్లాడుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ H195 ఆర్గనైజింగ్ సెక్రటరీ. చూడండి మనతో పాటు ప్రయాణం చేసిన మన అయ్యప్ప స్వాములు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి కళాఖండన కళాకారుల ఆశయాలు, నిలువెత్తు నిజరూపాలు అన్నీ కూడా మనం ఎంతో ఆసక్తిగా చూడవలసిన ప్రదేశాలు. అద్భుతంగా చూడండి కళాఖండం చూడండి. ఎక్కడ కూడా సిమెంట్ వాడకుండా ఈ ఆలయ నిర్మాణం జరిగింది కాబట్టి చూడండి అద్భుతం. ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలి అనే ఆశ తప్ప నిరుత్సాహం కలిగించే ఏ ఒక్క ప్రదేశం కూడా లేకుండా అమరికలు చూడండి, చిన్న చిన్న దానిలో చాలా అద్భుతంగా చూడండి. ఏ ఒక్కటి కూడా మనకు ఇది వద్దు అనే విధంగా ఎక్కడ కూడా కనబడకుండా చాలా అద్భుతంగా మన శిల్పులు అద్భుతంగా చెక్కారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చూడండి చాలా అద్భుతమైన ప్రదేశం. చూడండి ఎక్కడ కూడా ఒక పిల్లర్ మాదిరి ఇంకో పిల్లర్ ఉండకుండా చూడండి. మొత్తం రికార్డ్స్ ఏది కూడా మనకు అప్పుడే చూడండి. నంది, ఏకశిలా నంది, ఇది మన కుమారస్వామి తరలి పట్టింది. ఏకశిలా నంది చూడండి అద్భుతంగా. ఇప్పుడు శిలాకారులకు ఏమాత్రం అంతు చిక్కని
పనితనం. ఇప్పుడైతే అన్ని మిషన్లు ఉన్నాయి కాబట్టి మిషన్లు ఉన్నా కూడా ఇటువంటి నైపుణ్యత చేయలేరేమో అని చిన్న సందేహం కూడా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా, అయ్యప్ప స్వామికి అందరికీ కూడా సందేహం ఉన్నది. చూడండి, చాలా అద్భుతమైన కట్టడం. నందిని కూడా మేము రౌండ్ వేయడం జరిగినది. మాట్లాడింది నేనే స్వామి. నా పేరు పిఎస్ కుమారాచారి. నా కుమారుడు, నా భామార్ది, ఇక్కడ నా బిడ్డ, అక్కడ మా భామార్ది, ఇక్కడ మా అన్న. ఫోటో కొట్టచ్చు.